హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఈరోజు మనం శ్రీదేవి అఫీషియల్ బ్లాగ్స్‌లో పెసరపప్పు, మునగాకు పొడి కూర ఎలా వండుకోవాలో మీకు నేను చేసి చూపించాను. మీరు చూసి నేర్చుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని పెసరపప్పును ఒక 10 నిమిషాల ముందు ఒక కప్పు పెసరపప్పు నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఫస్ట్‌లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనిచ్చి, వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకును కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించాలి. నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి బాగా వేయించుకుని, మునగాకు బాగా వేగిన తర్వాత పెసరపప్పును కూడా దాంట్లో వేసి వేయించుకొని, ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి శుభ్రంగా కలిపి అదంతా పసుపు, ఉప్పు, కారం దానికి సరిపడినంతగా వేసుకొని, ఎవరి ఇష్టం అది ఆప్షనల్. కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. శుభ్రంగా ఒక 15 నిమిషాలు దగ్గరికి చిన్న మంట పెట్టుకుని చక్కగా ఉడకబెడితే మంచి పెసరపప్పు, మునగాకు కూర రెడీ అయిపోతుంది. 15 నిమిషాలు అయింది. మనం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మొత్తం అంతా ఒకసారి కలబెట్టుకుని స్టవ్ బంద్ చేసేసుకోవడమే. చక్కటి మునగాకు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. కమ్మటి పెసరపప్పు కూర. దీన్ని మీరు తయారు చేసుకొని నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.